గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు అయితే ఆందోళన బాట చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అయితే ఆశా వర్కర్లు అయితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఎలాంటి హామీలు అయితే ఇచ్చారో వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అయితే ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమంలో భాగంగా అయితే ఈరోజు హన్మకొండకి అయితే ఒక బస్ యాత్ర అయితే జరగడం జరిగింది. ఈ బస్ యాత్ర అయితే 1000 స్తంభాల గుడి నుంచి అయితే మొదలుకొని ఇటు మన పబ్లిక్ గార్డెన్ వరకు అయితే చేరుకుంది. అసలు వారి సమస్యలు ఏంటి, ఈ బస్సు యాత్రకు సంబంధించిన వివరాలు ఏంటి, వారి ప్రధాన సమస్యలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఏంటి మీ ప్రధాన సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్ మీరు కోరుకుంటున్నారు? మేము ఈ జాతా సందర్భంగా ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లకి ఫిక్స్డ్ వేతనం 18,000 వెంటనే నిర్ణయం చేయాలి, అట్లాగే ఇతర డిమాండ్స్ను పరిష్కారం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఫిక్స్డ్ వేతనం 18,000తో పాటు PFESA సౌకర్యం కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ప్రమోషన్లు, రిటైర్మెంటు, పెన్షను తదితర అనేక డిమాండ్లని ఇప్పటికే మేము ప్రభుత్వం దృష్టికి ఈ సంవత్సర కాలంలో అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినాం. చలో హైదరాబాద్ సందర్భంగా ఉన్నతాధికారులు కూడా చాలాసార్లు చర్చలు జరిపారు, హామీలు ఇస్తున్నారు. కానీ మాకు హామీలు ఇస్తే కడుపు నిండట్లేదు. మా సమస్యలు పరిష్కారం కావాలంటే, మా కడుపు నిండాలంటే నిర్దిష్టంగా ప్రకటించాలి, ప్రకటించడమే కాదు జీవోలు ఇవ్వాలి, అమలు చేయాలని ఈ జాతా సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఆశా వర్కర్ల రాష్ట్ర బస్సు జాతా ఈ నెల 15వ తేదీన నిర్మల్ జిల్లాలో మేము ప్రారంభించాం. ఇప్పటికే అనేక జిల్లాలు తిరుగుతూ ఇప్పుడు హన్మకొండ జిల్లా కేంద్రానికి జాతా చేరుకుంది. ఇక్కడ ఆశా వర్కర్లు అట్లాగే ఇతర నాయకులు, CIT నాయకులందరూ కూడా ఘనంగా స్వాగతం పలికారు. ఇది ఈ సభ అనంతరం, ఇక్కడ కార్యక్రమం అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లాకి వెళ్తున్నాం. అట్లాగే రేపు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా ఉంది. ఎల్లుండి 31వ తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మేము పెద్ద సంఖ్యలో సమీకరించి ముగింపు సభ, భారీ బహిరంగ సభతో ముగింపు చేస్తున్నాం. ఈ సభకు ఆల్ ఇండియా CIT అధ్యక్షురాలు హేమలత గారు కూడా పాల్గొంటున్నారు. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మేము కొత్త డిమాండ్లు అడగట్లేదు, గొంతమ్మ కోరికలు కోరట్లేదు. ఈ ప్రభుత్వమే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు మేము అప్పుడు పోరాటంలో ఉన్నాం. మా టెంట్ల కిందకి వచ్చి మాకు అనేక హామీలు ఇచ్చింది. మేము ఈరోజు అడుగుతున్న డిమాండ్లన్నీ ఆ రోజే గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశాం. మీరు అడుగుతున్నది చాలా న్యాయమైంది అనేసి ఇప్పుడున్న ఎమ్మెల్యేలు, మంత్రులు, సీతక్క గారు, రేవంత్ రెడ్డి గారితో సహా మా టెంట్ల కిందకి వచ్చి మాకు హామీలు ఇచ్చారు. అందుకని మేము అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇచ్చిన హామీలే కదా, మీరు మద్దతు ఇచ్చినాయే కదా, మీరు పరిష్కారం చేస్తామని అన్నారు కదా అధికారంలోకి వస్తే, మరి సంవత్సరమైనా ఈరోజు మేము ఎందుకు గుర్తుకు రావట్లేదు, మా సమస్యలు ఎందుకు మీరు పరిశీలించట్లేదు, పరిష్కారం కోసం ఎందుకు కృషి చేయట్లేదని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ బస్సు జాత అనేది ఎప్పుడు మొదలైంది, ఎప్పటి వరకు ఇది కొనసాగుతుంది? 15వ తారీఖున స్టార్ట్ అయింది నిర్మల్ జిల్లాలో. ఈ నెల 31 డిసెంబర్కి ఈ జాతా అనేది ముగుస్తుంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమంత్రి CM రేవంత్ రెడ్డి గారు మనకు అనేక హామీలు ఇచ్చారు ఆశాలకు సంబంధించి. ముఖ్యంగా అందులో పని భద్రత కల్పిస్తాము, కనీస ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే మీరు ఇచ్చిన హామీలని అమలు చేయాలనేటువంటి పద్ధతులలో ఈ యొక్క బస్సు జాతాను మేము ప్రారంభించాము. అనేక జిల్లాలలో మంచి స్పందన ఉంది. ఆశాలంతా కూడా ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు క్షేత్రస్థాయిలో ఆశా వర్కర్లంతా కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాంటి ఆశా వర్కర్లకు ప్రభుత్వం వైపు నుండి ఆరోగ్య సంరక్షణ కానీ, ఆర్థిక సంరక్షణ కానీ లేనటువంటి పరిస్థితులలో మాకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని, సామాజిక భద్రత కల్పిస్తూ 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం చెల్లించాలి, ESIPF సౌకర్యం కల్పించాలి, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి. అట్లాగే ఉన్నత పదవులకు సంబంధించి కూడా ఆశాలకు సంబంధించి ANMs ఇట్లాంటి వాటిలో వెయిటేజ్ కల్పించాలి, ఆశాలకే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలనేటువంటి పద్ధతులలో అనేక రకాల సమస్యల డిమాండ్ల సాధన కోసం ఈ యొక్క బస్ జాతాను ప్రారంభించాం. ఈ బస్ జాతా అనేది ప్రారంభం మాత్రమే. రాబోయే కాలంలో CITUగా ఆశా వర్కర్ల సమస్యల కోసం మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. గత కొన్ని రోజులుగా మీరైతే ఈ ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మీకు? ప్రభుత్వం నుండి స్పందన అంటే ఆశా వర్కర్లకు సంబంధించి వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే ఈరోజు ఆశా వర్కర్లంతా కూడా తమ డిమాండ్స్ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం ఈ బస్సు జాతా ఏర్పాటు చేసుకొని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎలాంటి డిమాండ్ రాకపోతే మీ తదుపరి కార్యాచరణ ఏంటి? తదుపరి కార్యాచరణ ఉంది. అనేక రకాల పోరాటాలకు కూడా రాష్ట్ర కమిటీగా పిలుపునిచ్చాము. నిరాహార దీక్షలు ఉన్నాయి, పాదయాత్రలు ఉన్నాయి. అట్లాగే చివరి అస్త్రంగా మా సమస్యలు పరిష్కారం కాకపోతే గతంలో సమ్మె చేసిన అనుభవం ఉంది, అదే మళ్ళీ మేము సమ్మె కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నాం.
ఇది ఆశా వర్కర్లు తెలుపుతున్న విషయం ఏంటంటే మేము గత డిసెంబర్ 15 నుంచి 31 వరకు అయితే ఈ బస్సు జాతర అనేది కొనసాగుతుంది అని చెబుతుంది. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ వందల సంఖ్యలో ఆశా వర్కర్లు అయితే వారి నిరసన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారి యొక్క ప్రధాన డిమాండ్స్ అయితే వేతనం అయితే 18,000 పెంచాలని, అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ అయితే ఆశా వర్కర్లు అయితే ఈ ఆందోళన కార్యక్రమం అయితే చేపట్టారు. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.